హలో అండి. థాలసీమియా అనే వ్యాధి లో ఏమవుతుందంటే, వాళ్ళలో ఒక రకమైన జన్యుపరమైన లోపం ఉంటుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళ రెడ్ బ్లడ్ సెల్స్ తేడాగా ఉండి, అవి తొందరగా పాడైపోతూ ఉంటాయన్నమాట. మన శరీరంలో సాధారణంగా ఒక 4 నెలల వరకు తయారైన రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ పీపుల్‌లో అవి బ్లడ్‌లో తిరుగుతూ దాని పని అవి చేస్తూ ఉంటాయి. థాలసీమియాలో ఏమవుతుందంటే అది డిఫెక్టెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ అవ్వడం వల్ల తొందరగా చనిపోతుంటాయి. 5, 6 రోజుల్లో చనిపోతూ ఉంటాయి. కొంతమందికి ఇంకా తొందరగా చనిపోతూ ఉంటాయి అన్నమాట బాడీలో. సో, ఇలా జరగడం వల్ల హిమోగ్లోబిన్ శాతం రికరెంట్‌గా పడిపోతుంటుంది. ప్రతి నెల బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది చిన్నప్పటి నుంచి. 6 నెలల వయసు నుంచి కూడా వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఐరన్ అనేది పేరుకుపోతుందన్నమాట. సో, కామన్‌గా మనం ఏం చెప్తామంటే వెళ్ళి ఐరన్ వెసల్స్‌లో వంటలు చేయొద్దని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తుంటాం. రిమైనింగ్ ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినొద్దు అనేది పెద్దగా కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు తినే ఐరన్ రిచ్ ఫుడ్ అయినా కూడా అందులో వచ్చే ఐరన్ చాలా తక్కువ వెన్ కంపేర్ విత్ మనం బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఎవ్రీ మంత్ ప్యాకెట్ ఎక్కిస్తుంటాం కదా! ఆ ఎక్కించిన దాంతో కంపేర్ చేస్తే మనం తినే దాంట్లోంచి ఐరన్ అంత ఎక్కువగా వెళ్ళిపోదు. అది అలా జరగడానికి ఇయర్స్ టుగెదర్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ పడుతుంది. ఒక ప్యాకెట్ ఎక్కిస్తే చాలు చాలా గ్రామ్స్ ఆఫ్ ఫెరిట్ ఐరన్ అనేది బాడీలో పేరుకుపోతుందనమాట. సో, థాలసీమియా పేషెంట్స్‌లో ఫుడ్ ద్వారా ఐరన్ పేరుకుపోవడం కంటే కూడా ఈ బ్లడ్ ప్యాకెట్స్ ద్వారా ఐరన్ పేరుకుపోవడం అనేది పెద్ద సమస్య అనమాట. సో, ఫుడ్ అనేది అన్ని రకాల ఫుడ్స్ వాళ్ళు తింటూ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తినాలి, ఫ్యాట్ తినాలి, ప్రోటీన్స్ అనేది సమతుల్య ఆహారం తీసుకుంటూ ఉండాలి. కొంతవరకు ఐరన్ వెజల్స్‌లో వండకుండా ఉంటే వాళ్ళకి కొద్దిగా ఫుడ్ నుంచి ఐరన్ అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు. రెడ్ మీట్ అనేది కొంతవరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. మిగతావన్నీ కంటిన్యూగా తినొచ్చు వాళ్ళు.